సన్నిధికి నీవు వెళ్ళినప్పుడు, నీవు దేవుని నిత్యము కలుసుకుంటున్నప్పుడు దేవుడు నీకు క్లోజ్ ఫ్రెండ్ అవుతాడు, మంచి స్నేహితుడిగా మార్చబడతారు. అప్పుడు నీవు ఏమాత్రం భక్తిలో ఎండిపోవు, విశ్వాసములు ఎండిపోవు, నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోవు, భక్తిహీనతలోనికి వెళ్ళవు. ఎల్లప్పుడూ నీవు ఫలిస్తూనే ఉంటావు. కారణం ఏంటంటే ఈ లోకములో నీకు మంచి స్నేహితుని నువ్వు జత చేసుకున్నావు. నీవే జత చేసుకోవాలండి. అర్థం చేసుకోండి, ఏ వ్యక్తి అయినా దేవునితో స్నేహము చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి దేవునితో అంటే, ఇంతవరకు నువ్వు చేసిన స్నేహితులందరూ నిన్ను ఏదో రకంగా నిన్ను మోసం చేశారు. 2, నీవు నమ్ముకున్న బంధువులందరూ నిన్ను ఎక్కడో ఒక చోట మోసం చేశారు, అవమానించారు, తృణీకరించారు. కానీ యేసు ప్రభు అలాగా నిన్ను అవమానించరు, తృణీకరించరు. ఆయనే నిజమైన స్నేహితుడు. కాబట్టి నీవు ప్రతిరోజు ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా దేవునితో మంచి స్నేహాన్ని నీవు ఏర్పరచుకోవాలి. నీవే ఏర్పరచుకోవాలి. నీకు మంచి స్నేహితుడు కావాలంటే అది నీవే ఏర్పాటు చేసుకోవాలి. ఎలాగ ఏర్పాటు చేసుకోవాలి వినండి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఒక సేవకు రాత్రి నాతో మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, నీవు ప్రార్థన పడు కాదయ్యా నువ్వు అని చెప్పారు. ఏమయ్యా అట్లా అంటావు అన్నాడు. అవునయ్యా నువ్వు ప్రార్థన చేయవు. లేదయ్యా నేను రోజు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు రోజు ప్రార్థన చేస్తావా? ఎంతసేపు చేస్తావు? ఒక 10-15 నిమిషాలు సార్. అందుకే నిన్ను ప్రార్థన హీనుడు అన్నాను. ఏమనుకోవద్దు. నీవు ప్రార్థన హీనుడవు. నీవు ప్రార్థన పడు కాదు. నీవు సేవకుడుకు 10-15 నిమిషాలు చేసేది. గంటలు ప్రార్థన చేయాలి. గంటలు వాక్యము చదవాలి. అప్పుడు నీవు నిజమైన ప్రార్థన పడివి. అప్పుడు నీవు నిజమైన సేవకుడివి అని చెప్పాను. సేవకులు దేవునితో స్నేహము కలిగి ఉండడం లేదు. విశ్వాసులు దేవునితో స్నేహం పెంచుకోవడం లేదు. అందుకనే ఈ దినము ఫలించని వారిగా ఉన్నారు. ఆకు వాడని విధముగా వారు ఉండటం లేదు. వాడిపోతున్నారు. అయా డబ్బులు లేవు, అయా కష్టాలు, అయా సమస్యలు, అయా ప్రార్థన చేయండి, నా కూతురు కాపురం సరిగా లేదు, నా కుమారుడు సరిగా లేదు. కారణం ఏంటంటే దేవునితో సంబంధం లేదు. ఏ వ్యక్తి అయితే దేవునితో సంబంధం పెంచుకుంటాడో ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆ వ్యక్తి దేవుడు తోడుగా ఎప్పుడైతే ఉంటాడో అని అయిపోయింది. ఎప్పుడైతే నీకు దేవుడు తోడుగా ఉండడం అలవాటు చేసుకుంటావు, ఒక్కొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తుంటే, అబ్బా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈరోజు దేవుడు నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేశాడు. ఇదిగో దేవుడు నాకు తోడుగా ఉండి నా అవసరం తీర్చాడు. ఇదిగో దేవుడు నాకు తోడుగా ఉండి నా ప్రార్థన విన్నాడు, నాకు ఈ దినం సహాయం చేశాడు. మొన్న పెట్రోల్కి వచ్చింది. మొన్న ఇక్కడే తాండపాడు అక్కడంతా టౌన్లో పెట్రోల్ లేకపోతే ఇటుకి వచ్చాను. ఈడ కూడా లేదు. అక్కడ మేనేజర్ని వెళ్ళి అడిగాను, సార్ ఇట్లా పెట్రోల్ కావాలి సార్ అంటే,
నన్ను చూడగానే ఆయన నాకు నా మీద దయ పుట్టింది. దాచిపెట్టాడు టెస్టింగ్ చేసిన పెట్రోలు అది తీసుకొని వచ్చి 1 లీటర్ ఇచ్చి పంపించాడు. మరి డబ్బులు ఏమైనా ఎక్కువ తీసుకున్నా అంటే లేదు, అంతే తీసుకున్నాడు. దేవుడు అలాగా తోడుగా ఉంటే నీవు వెళ్ళే ప్రతి చోట నీకు సహాయం చేస్తాడు. దేవుని స్నేహితుడిగా చేసుకోవాలి. నీవు దేవుని స్నేహితుడిగా చేసుకోవాలి. మనుషులందరూ స్నేహితులు, బంధువులు నిన్ను మోసము చేసేవారే, నిన్ను బాధ పెట్టేవారే, నిన్ను అవమానించేవారే. నిన్ను బాధ పెట్టని వారు, నిన్ను అవమానించని వాడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు మోసం చేయడు, అవమానించడు, తృణీకరించడు. He is only one true friend. He is only one true friend. All are the deceivers. Not only friends, but also relatives. All are deceivers. So many times we are deceived by the friends and relatives. We are deceived. We are insulted. We are cheated by the relatives and friends. So dear friends, you have to friendship with God every day. Spend more time, not 15 minutes, less than 2 hours. Non-stoply you have to spend with God. Non-stop. When you are spent with God alone, at least 2 to 3 hours every day. At least 3 hours every day you have to spend. It is compulsory. To spend with God. It is very compulsory. If you want a friend with God, you have to spend 3 hours every day. If you spend 3 hours non-stoply, definitely God will friendship with you, with your family. Wherever you go, God will come unto you. God will come with you. He never forsake you. He never leave you. He always with you. He is always with you. Every time, every moment, He lead you. When Lord Jesus with you, He lead you, He guide you, He fill you, He use you mightily. So dear children of God, spend with God more time. Spend with God more time, at least 2 to 3 hours, non-stop. Dear children of God, spend with God. ఇప్పటికే అనేక మంది లోకస్తులతో స్నేహం చేశావు. ఆ స్నేహితులతో నువ్వు మోసగించబడ్డావు. చాలు ఇక స్నేహము. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఇంతకాలము దేవునితో వైరం చేసావు. నీవు ఎట్లా వైరం చేశావు? ఈ లోక స్నేహితులతో స్నేహం చేసి దేవునికి వైరిగా అయిపోయినావు.
దేవునికి శత్రువుగా మారిపోయావు, దేవునికి అవిధేయుడిగా మారిపోయావు. ఇక చాలు, ఆ స్నేహం, ఈ లోక స్నేహం ఇక చాలు నీకు. ఇకనైనా దేవునితో స్నేహము చేయి. నీవు ఆకు వాడకాల తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం పచ్చని చెట్టు వలె ఉంటుంది. ఆ చెట్టు కింద నీవు ఉంటావు. అందుకు ఒకే ఒక పని నీవు చేయి. ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు దేవునితో గడుపు. ఒక 2 గంటలు ప్రార్థన చేయి, 1 గంట బైబిల్ చేయి. నాన్ స్టాప్గా వచ్చి నేను రోజు ఇప్పటికీ 4 గంటల నుంచి 6, 7 వరకు గడుపుతాను. అందుకని నేను ఎప్పుడు మందిరానికి, దేవుని సన్నిధికి ఆలస్యం రాను, ముందే ఉంటాను. ఎందుకు? నేను దేవునికి భయపడతాను అంతే, మనుషులకు భయపడను. మనుషుల భయాలు చూశాను, అధికారుల భయాలు చూశాను, రాజకీయ నాయకుల భయాలు చూశాను. వారికి భయపడను, దేవునికే భయపడతాను. వారిని గౌరవిస్తాను, కానీ వారికి భయపడను, దేవునికే భయపడతాను. నేను ఎప్పుడు దేవునికి భయపడతాను, దేవుడు నా పక్షాన అధికారులతో యుద్ధం చేస్తాడు, రాజకీయ నాయకులతో యుద్ధం చేస్తాడు, ప్రజలతో యుద్ధం చేస్తాడు. కారణం ఏంటంటే దేవుడు నాకు స్నేహితుడిగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యుద్ధం యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీవు దేవుని పక్షం వాడివైతే దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నీకు దేవుడు స్నేహితుడైతే దేవుడే నీ పక్షాన యుద్ధము చేస్తాడు. దేవుడి నీ పక్షాన యుద్ధము చేస్తే నీకు ఓటమి ఉండదు. దేవుడి నీ పక్షాన యుద్ధము చేసేవాడుగా ఉంటే నీకు అపజయం ఉండదు, ఓటమి ఉండదు. 10,000 మంది దండెత్తి వచ్చినా నీకు అపజయం ఉండదు. 10,000 మంది, అక్కడ 10,000 మంది, ఇక్కడ నీవు ఒక్కడివే ఉండినా కూడా నీకే జయము దొరుకుతుంది, నీకే జయము దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేలీలు చిన్నది, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు.